అమ్మ, మీ కూతురు లాస్ట్ టైం మీతో ఎప్పుడు మాట్లాడింది? ముందు రోజు ఫోన్ చేసిందండి ఒకసారి. శనివారం అయితే ముందు రోజు శుక్రవారం చేసింది. అడిగాను వివరాలు. అడిగితే కారు కొనాలి, డబ్బులు ఇవ్వని అడిగాడు. అమ్మాయి 10 నెలలుగా ఇవ్వలేదు. గొడవల వల్ల మా ఇంటి దగ్గర ఉంచాము. ఆ డబ్బులు ఇవ్వు నాకని అడుగుతున్నాడు, ఇవ్వలేదు. కారు కొంటాను ఇవ్వమని అడిగాడు, ఇవ్వలేదు. నేర్చుకో తీసుకుందాములే అని చెప్పింది. కారు నేర్చుకో బాగా నడపటం అని ఆ మాటే చెప్పింది నాకు. అడిగాడు, ఇవ్వలేదు. నేను కొంచెం గొడవ పెట్టుకుంటున్నాడు అని అనింది. అది కారణమని నేను అనుకుంటున్నాను. మరుసటి రోజు నేనేం మాట్లాడలేదు. అంటే అతను మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏమైనా ఫెస్టివల్స్ ఆ టైంలో అతని ప్రవర్తన ఎలా ఉండేది? ఏ టైంలో? నార్మల్గా రాకపోకలు ఉంటాయి కదా మీ ఇంటికి వాళ్ళ ఇంటికి. అతను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండేది? కామ్గా ఉంటాడు, బయటపడదు అతని ప్రవర్తన. బయటపడనీయడనమాట ఆ కోపము. అది కామ్గా ఉంటాడు, కలిసి మెలిసి ఉండేది లేదు, మన తన అనేది లేదు. కామ్గా మెలకుండా కూర్చుంటాడు. ఏదన్నా అడిగితే చెప్తాడు, లేకపోతే ఏం లేదు. అతని కడుపులో పెట్టుకున్నాడు కుట్రని, బయటపడనీయడు అతను. కామ్గా ఉంటాడు, మెలకుండా ఎవరో అన్నట్టు ఉంటాడు. అంతేగాని ఆప్యాయత అభిమానాలు ఏమి ఉండవు. ఏదన్నా అడిగితే చెప్తాడు, లేకపోతే లేదు. అమ్మాయితో పాటు వచ్చి ఉన్నాడు, తింటాడు, పోయి తన పాటు తను వర్క్ చేసుకుంటాడు. అంతేగాని మన తన అభిమానాలు లేవు. బావమరిది, అత్త, మామ, తల్లిదండ్రి లాంటి వాళ్ళు కదా, కలిసి ఉందాము అని ఏది ఓపెన్గా ఉండడు అతను. కాము కూర్చుంటాడు అంతే. నార్మల్గా మీకు చెప్పేదా మీ అమ్మాయి, ఈయన నన్ను ఎట్లా వేధింపులకి ఇది చేస్తున్నాడు, కొడుతున్నాడని కానీ తిడుతున్నాడని కానీ? ఫోన్లలో చెప్తుండేది ఇలాంటివి. ఇంకా ఎక్కువే ఉండేది. అన్నీ చెప్పదు అమ్మాయి, కొన్ని చెప్పింది. ఇదే డబ్బు కోసమే. ఇంకా డబ్బులు ఇచ్చాము, బంగారు ఇచ్చి పెళ్లి చేసాము. అవి కాక ఇంకా తీసుకురమ్మని, డబ్బు తీసుకురా, నేను అవి కొనాలి ఇవి కొనాలి అని చెప్పి అడిగేవాడు. మేమంత ఎక్కడ ఇవ్వగలం, మేము ఇవ్వలేము. ఆ అమ్మాయి మా వాళ్ళు ఇవ్వలేరని చెప్పేది. అయినా నీ జీతం ఇయ్యి. ఆమె దగ్గర 3 సంవత్సరాల నుంచి తీసేసుకుంటున్నారు, డబ్బులు ఉంచటం లేదు. 4 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం ఈ గొడవలతోటి మా దగ్గర ఉంచుకున్నాం బాబు పుట్టిన తర్వాత. అప్పుడు గొడవ చేశాడు బాబు పుట్టిన తర్వాత. ఇలాంటి గొడవలే చేస్తేను కొద్ది రోజులు దూరం ఉంచుదామని ఉంచాము. ఉంచిన తర్వాత పెద్ద మనుషులను తీసుకొచ్చి బాగుంటాను, అలా ఉండానులే అని చెప్పి మాట్లాడాడు. ఇంకోసారి జాగ్రత్తగా ఉండు మా అమ్మాయి దగ్గర. అప్పటి నుంచే అతని ప్రవర్తనలో కొంచెం తేడా ఉంది బాబు పుట్టిన దగ్గర. అప్పటి నుంచే తేడాగా ఉన్నాడు. ఇంకా అంతవరకు డబ్బులు ఇవ్వలేదు. సరే బాగుంటాలి అని చెప్పి నలుగురిలో చెప్పాడు. మా అమ్మాయిని అలా చూసుకోవాలి జాగ్రత్తగా, ఇంకోసారి నువ్వు మా అమ్మాయితో సరిగా ఉండకుండా కొట్టినా చేసినా బాగుండదని చెప్పి మేమంటే మా మీదికి వచ్చాడు కొట్టడానికి. ఆయన మీదకి వచ్చారు. 10 మంది పట్టుకుని ఆగలేదు, అందరి మీదకి వచ్చాడు. మా అబ్బాయిల మీదకి, ఈయన మీదకి వచ్చాడు. అంత కోపం, రౌద్రం ఉంది రాక్షసుడికి. అట్లా ఉంటే మేము ఎట్లా పంపించేది అమ్మాయినని ఆలోచిస్తుంటే, ఇంకా లేదులే నేను చూసుకుంటాను, నేను మార్చుకుంటాను, మరీ నా మీదికి ఎప్పుడు రాలేదు. అలా ఏదన్నా వస్తే నేను వచ్చేస్తాను, ఉండను అక్కడ అని అనింది. పోతాలేమ్మా, సంసారం కదా. ఎప్పుడు వెళ్ళింది అట్లా? అలా నేను వెళ్తాను అమ్మ అని ఎప్పుడు వెళ్ళింది? ఏ టైం అది? వెళ్ళి 3వ నెల. అమ్మాయి ప్రకాశం నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. ఆ రోజు ఏం గొడవ, ఇదే కారు కొంటానని చెప్పి డబ్బులు అడిగింటాడు. అడిగతోటే ఏమేమి వాదించుకున్నారో తెలియదు ఇంతకీ. అమ్మాయిని ఆ విధంగా ముందు నుంచి వేధిస్తున్నాడు. ఆ రోజు అంటే ఏదైతే జరిగిందో మర్డర్, ఆ రోజు మీకు అమ్మాయి ఫోన్ చేసిందా? ఆ రోజు చేయలేదు, ముందు రోజు చేసింది. ఫోన్ చేసి గొడవల గురించి చెప్పింది మీతో. ఇంకా తర్వాత చేయలేదు. ఆ రోజు ఏం వాదించుకున్నారో తెలియదు. ఏకంగా నా కూతుర్ని నరికి పారేశారయ్యా. పిల్లలు లేకుండా చేశాడు వాడు. అతికిరా మనసులో కుట్ర పెట్టుకున్నాడు వాడు. ఏ రోజు బయటపడలేదు, కోపం ప్రదర్శించలే, ఏదన్నా అడిగినా చెప్పడు. నువ్వు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు, రాలేదు, రమ్మంటే కచ్చ పెంచుకున్నా నీదా అని చెప్పాడంట పోలీసులకి. రాలేదు, డబ్బులు ఇవ్వలేదు, నువ్వు డబ్బుల కోసమే గొడవ అంతా.
అని చెప్పి అంటే మిమ్మల్ని కట్నం ఎక్కువ కావాలని అట్లా మిమ్మల్ని ప్రయత్నించాడా? అమ్మాయితో అడిగిచ్చాడు ఇవ్వమని. ఆ 10 నెలలు అమ్మాయి డబ్బులు ఇవ్వలేదు, అవి ఇవ్వు, కారు కొనుక్కోవాలి, ఆ డబ్బులు ఇవ్వమన్నాడు. అమ్మాయి ఏమి ఇవ్వలేదు. ఆ గొడవే జరిగి ఉంటుంది ఆ రోజు. మా అమ్మాయి లేదుగా చెప్పటానికి ఏం జరిగింది తెలియదు. వాడికి ఎంత ఒకవేళ కోపం ఉంటే తను నచ్చకపోతే మా ఇంటికి పంపించేయాలి కదా అమ్మాయిని. ఆ పని చేయటం ఏంది? వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్ది. సరే కోపంతో దెబ్బ కొడితే నాకు కబురు వచ్చింది హాస్పిటల్లో ఉందని, పోయి కొస ప్రాణంలో ఉన్న బిడ్డను తెచ్చుకుందాం అనుకున్నా. అసలు పిల్లనే లేకుండా చేసిండు, ప్రాణమే లేకుండా చేసిండు. ఎవరన్నా అట్లా మనిషిని కోసిన ఒక దెబ్బ కొట్టినా ఎంత బాధపడతారండి. ఆ నరరూప రాక్షసుడు ఆ మంతున కత్తితో ఎన్ని పోట్లు పొడిచి చంపాడు గొంతుకు, శరీరం మీద. వాడి మనిషి అంటారు అసలు? వాడికి మనసు ఉందా? తల్లిదండ్రి ఉన్నారు, అక్క ఉంది, మరి మమతలు, అభిమానాలు, ప్రేమలు ఉంటాయి కదా. మరి ఈ విధంగా ఎలా చేయగలిగాడు? వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించారా అంటే ఈ విషయం ఎట్లా జరిగిన తర్వాత? దగ్గరగా 4 రోజులు అవుతుంది కదా. ఎవరు రాలేదు. అమ్మాయి పోయింది అని వాళ్ళకి తల్లిదండ్రికి ఆ బాధే లేదు అసలు. కనీసం బాబు గురించి కూడా అడగలేదు, ఎవరు అడగలేదు. ఈ సగాలు ఎవ్వరే రాలేదు. ఇంకా పైగా కొడుకుని విడిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. విడిపించుకోవాలా, 2 చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయి, ఒకరికే వస్తుంది ఆ తప్పు అన్నట్టు మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్న. అయితే తప్పు చేస్తే ఇలాగా చంపేస్తారా? సాధారణంగా ప్రతి ఇంట్లోనే భార్యాభర్తలకి గొడవలు ఉంటాయి. మరి ఇలా నరికేసుకునేంత గొడవలు ఉన్నాయని మీరు అడగాల్సింది. ఎవరిని? అతను మాతో ఏం మాట్లాడలేదు, అసలు మాట్లాడలేదు. కిరాతకంగా పొడిచి చంపాడు. కనీసం మేము వచ్చి చూద్దామని వస్తే ఆ టయానికి అమ్మాయి కూడా అక్కడ లేదు, పోలీసులు తీసుకుపోయారు, మాకు చూపించలేదు. అమ్మాయిని కడసారి చూసుకున్నారా? చూసుకోలేదు. వచ్చి చూద్దామని ఆ పాటికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం దాకున్నా కానీ చూపించలేదు పోలీసులు. సాయంకాలం ఎప్పుడో ఏమో మా అమ్మాయిల వాళ్ళు చూశారు, నేను చూడలేదు. ఇంత పోస్ట్ మార్టం అయిపోయి తీసుకొచ్చాక మా ఇంటికి తీసుకెళ్ళాక అప్పుడు చూసి అమ్మాయి ముఖం నల్లగా అయిపోయింది. అసలు అమ్మాయి ముఖమాలే లేదు. నా కూతుర్ని సహజంగా చూసుకునేదానికే లేకుండా చేశారు వాళ్ళు రాక్షసులు. ఎన్ని పోట్లు పొడిచాడు, కత్తిపోట్లు. అట్ట హింసించాడయ్యా నా కూతుర్ని లేకుండా చేశాడు, నాకు శోకం పెట్టాడు. ఇట్లాంటి బాధలు వాళ్ళకు తెలిస్తే కదూ ఆ నరరూప రాక్షసుడికి, వాడికి చంపి ఇట్లా కత్తికుండా చేశాడు నా బిడ్డని. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉందండి? అబ్బాయి మీతో ఉంటున్నాడా? పిల్లాడు మాతోనే ఉంటున్నాడు. మా దగ్గర ఉండక ఎక్కడ ఉంటాడు అబ్బాయి? మేమే చూసుకుంటున్నాం. ఇంకా అబ్బాయికి ఇంకా ఏమన్నా రావాల్సినవి ఇస్తారో, ఆ కోర్టు ఏం న్యాయం చేస్తుందో తెలియదు. మరి ఎలాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? పోషణకు కావాలి కదా డబ్బు, అది కావాలి కదా, అదే న్యాయం. వాడి ఆస్తి ఇప్పుడు ఈ చంపినోడు ఒకడే వాళ్ళ నాన్నకి, వాడికి వీడు ఒకడే, మరి ఆస్తికి వారసుడు వాడే కదా. వాడి ఆస్తి వాడికి రావాలి. వాడిని పెంచి పోషించడానికి మంచికి చెడ్డకు అన్నిటికీ దానికి అవసరమైంది. మరి ఎవరు ఏ విధంగా నిర్ణయిస్తారో మాకు తెలియదు. వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి. వీలైతే ఉరివేయండి, సమాజానికి మేలు చేయండి. సమాజంలో ఇటువంటి చెడు పురుగు ఉండకూడదు. సో గైస్, చూసారు కదా, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అబ్బాయిని చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంది. అబ్బాయికి దగ్గరగా 1.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. అమ్మ అంటే కూడా అమ్మ ఎవరు ఎలా ఉంటుంది అనేది కూడా అతనికి తెలియదు. నాన్న అంటే ఎవరు ఎలా ఉంటారని తెలియదు. పాపం ఏమీ తెలియకుండా వీళ్ళ దగ్గరే పెరుగుతున్నాడు. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఏదో రెక్కల కష్టం చేసుకుని అమ్మాయిని చదివించుకుని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని చేశారు. కానీ తీరా చూస్తే అమ్మాయి ఒక రక్తపు మడుగులు ఇలా కనిపించింది. ఆ తల్లి ఆవేదన అయితే నాకు అర్థమవుతుంది.